వరల్డ్లోనే సూపర్ పవర్గా చెప్పుకునే అమెరికాకి ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అటు రష్యా వార్లో చూసుకున్నా, ఇటు ఇరాన్ వార్లో చూసుకున్నా డ్రోన్ల హవా నడుస్తోంది. ఇన్నాళ్ళు ఇరాన్ సైనిక వ్యూహం కేవలం అసిమెట్రిక్ డిఫెన్స్, అంటే తనపై దాడి జరిగితే గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ పైన, ఆయిల్ రిఫైనరీల పైన దాడులు చేస్తూ వచ్చింది. కానీ అమెరికాకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ ఇప్పుడు అధికారికంగా అఫెన్సివ్ మిలిటరీ డాక్ట్రైన్ని ప్రకటించింది. ఈ డాక్ట్రైన్ ప్రకారం ఇకపై ఇరాన్ కేవలం తనను తాను కాపాడుకోవడానికి మాత్రమే కాదు, తనపై అటాక్ చేసినటువంటి శత్రువును పొలిమేరల్ దాకా వెంటాడి శత్రు దేశంలోకి దూసుకెళ్లి మరీ దాడి చేస్తామని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చింది. శత్రు దేశం అంటే మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ అనుకునేరు. నేరుగా యుఎస్ గడ్డ పైన అటాక్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ కి అంత కెపాసిటీ ఎక్కడుంది? కెపాసిటీ లేదు కాబట్టే గల్ఫ్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన దాడులు చేస్తూ వచ్చింది. ఆ దాడులకే అమెరికా అల్లకల్లోలమైపోయింది. ఇక అమెరికాపై నేరుగా అటాక్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇరాన్ యొక్క పవర్ఫుల్ మిలిటరీ గ్రూప్ అయినటువంటి ఐఆర్జీసీ సీనియర్ అడ్వైజర్ మహమ్మద్ రెజా నగ్దీ ఇరాన్ స్టేట్ టీవీలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్ చేశాడు. మనం వాడే వేగం కంటే చాలా ఫాస్ట్గా డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ ఏవైతే డ్రోన్లను, బ్యాలిస్టిక్ మిసైళ్లను ఉపయోగిస్తుందో వీటికంటే చాలా రెట్లు వేగంతో ప్రయాణించే డ్రోన్స్ మరియు బ్యాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తున్నారట. అంతేకాదు రీసెంట్గా అమెరికా దగ్గర ఆయుధాల కొరత ఏర్పడిందని నేను ఒక వీడియోలో చెప్పాను. ఈ అడ్వైజర్ మహమ్మద్ రెజా నగ్దీ ఏమంటున్నా అంటే, మేము యుద్ధంలో ఏవైతే వెపన్స్ వాడుతున్నామో అంతకు రెట్టింపు వేగంతో మేము వెపన్స్ తయారు చేసుకుంటున్నాం. మా వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉంది అంటున్నాడు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక 5 డ్రోన్లను యుద్ధంలో వాడారనుకో, ఇమీడియట్గా 5 డ్రోన్లని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది వాటి రిప్లేస్మెంట్ కోసం. కానీ నగ్దీ ఏమంటున్నాడు, 5కి బదులుగా మేము 10 తయారు చేస్తున్నాం, ఇంకా 5 స్టోర్లో ఉన్నాయి. అమెరికా వాడు ఏమంటున్నాడు, 5కి 5 పోయినాయి, ఇంకా తయారు చేయాలంటే 2030 వరకు వెయిట్ చేయాలి. యుద్ధంలో ఎవరైతే ఫాస్ట్గా వెపన్ సప్లై చేస్తారో వాళ్ళదే పై చేయిగా ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్ చూసుకోండి, ఫస్ట్ వరల్డ్ వార్ చూసుకోండి. సెకండ్ వరల్డ్ వార్లో ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు వార్ బ్యాలెన్స్గా ఉంది. ఇంకా చెప్పాలంటే హిట్లర్దే పై చేయిగా ఉండే. ఒకేసారి వార్ యూటర్న్ ఎలా తీసుకుంది? అమెరికా ఎంటర్ అయింది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వెపన్స్ తయారు చేసి మిత్ర దేశాలకి వెపన్ సప్లై చేసింది అమెరికా. అమెరికా దగ్గర ఇప్పుడు ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు మొత్తం యూరప్ డబ్బే. యూరప్కి ఆయుధాలు అమ్మి సంపాదించినటువంటి డబ్బది. దెబ్బకు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి యూరప్ కుదేలై రోడ్డు మీదకి వచ్చింది. వెపన్స్ అమ్ముకున్న డబ్బులతో అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది. ఇది హిస్టరీ. కానీ దురదృష్టవశాత్తు అమెరికా తన గత చరిత్రను మర్చిపోయింది. తన స్ట్రెంగ్త్ ఏంటి? వెపన్స్ని ఫాస్ట్గా తయారు చేసి ఇచ్చే సిస్టమ్. అక్కడే ఇప్పుడు దెబ్బ పడింది. 2030 వరకు ఆగాలంటే ఎవడుంటాడండి? పుండు మీద కారం జల్లినట్లు ఒకవైపు వెపన్స్ లేవు అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఐఆర్జీసీ వాడు ఏమంటాడు, రెట్టింపు వేగంతో మేము తయారు చేస్తున్నాం అంటాడు. అవసరమా? నిన్నెవడు అడిగాడు? పుండు మీద కారం జల్లడానికేగా, ట్రంప్ను టీజ్ చేయడానికేగా. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఫుడ్ ట్రక్లో దాచుకొని అమెరికా వెళ్ళాడు. ఫుడ్ ట్రక్లో దాచుకొని అమెరికా పారిపోయాడు. ఆ ఇన్సిడెంట్ మర్చిపోకముందే అబ్రహాం లింకన్ యుద్ధ నౌక ఇన్సిడెంట్. దెబ్బకి ఈ రోజు కొత్త న్యూస్. అబ్రహాం లింకన్ ని రిప్లేస్ చేయడానికి మరొక కొత్త యుద్ధ నౌకను పంపిస్తున్నట్టు ఈ రోజు వార్త. అంటే నిన్న మనం చెప్పుకున్న వార్త 100% నిజమనే కదా అర్థం. కొంతమంది కింద కామెంట్ చేశారు ఇది ఫేక్ అని. ఫాస్ట్ గా వెపన్స్ తయారు చేయడం మాత్రమే కాదు, ఈ నగ్దీ ట్రంప్ కి మరొక షాక్ ఇచ్చాడు. అమెరికా మెయిన్ ల్యాండ్ ని టార్గెట్ చేయగల దాదాపు 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్షిపణులను కూడా మేము తయారు చేస్తున్నామని చెప్పాడు. 12,000 నుంచి 15,000 రేంజ్ ఉన్నటువంటి మిసైల్ కనుక తయారు చేస్తే అమెరికాని ఈజీగా హిట్ చేయవచ్చు. న్యూయార్క్ నగరం పైన కూడా దాడులు చేయొచ్చు. ఇరాన్ ఎందుకు ఇప్పుడు చేయట్లేదు అంటే దాని దగ్గర అంత రేంజ్ ఉన్నటువంటి మిసైళ్ళు లేవమ్మా. ఒకవేళ ఆ మిసైల్ కనుక వస్తే ఇక ఇరాన్ని ఆపడం ఎవరి తరము కాదు. ఇరాన్ని యుద్ధంలో అప్పుడు కూడా ఓడించవచ్చు. కాకపోతే అందుకు అమెరికా ప్రజలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మూల్యాన్ని ఎవరు చెల్లిస్తున్నారు? అభం శుభం తెలియని గల్ఫ్ ప్రజలు మూల్యాన్ని చెల్లిస్తున్నారు. ఆ టేస్ట్ ఏంటో అమెరికా కూడా కాస్త తెలియాలి కదా. ఇరాన్ పైన యుద్ధం చేయడం తప్పు కాదు, కాకపోతే ప్రొటెక్టివ్ మెజర్మెంట్స్ తీసుకోలేదు చూడండి, అక్కడ వీళ్ళు తప్పు చేశారు. గల్ఫ్ ప్రజల్ని గాలికి వదిలేశారు చూడండి, అక్కడ వీళ్ళు తప్పు చేశారు. ఎవరు ప్రజలైనా ప్రజలే కదా. ఇరాన్ టెక్నాలజీ ఎంత డేంజరస్గా మారిందో చెప్పడానికి ఇటీవల ఒక పెద్ద ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ నెలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరూ మర్చిపోయే ఉంటారు, కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అమెరికాకు చెందిన అత్యంత పవర్ఫుల్ ఫైటర్ జెట్ F-15E స్ట్రైక్ ఈగల్
ఇరాన్ ఆకాశంలో కూలిపోయింది. F-35 కూడా కూలిపోయింది అనుకోండి. అయితే ఈ F-15E ఎలా కూలిపోయిందో రీసెంట్గా పెంటగాన్ అధికారులు విశ్లేషించారు. ఇరాన్ ఏం చేసిందంటే తన అత్యాధునిక డ్రోన్ల ద్వారా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసింది. ఆ డ్రోన్లు అమెరికా ఫైటర్ జెట్ ఎక్కడుంది, ఎంత స్పీడ్తో వెళ్తోంది, ఏ డైరెక్షన్లో వెళ్తోంది అనే సమాచారాన్ని కింద ఉన్న కమాండర్లకి రియల్ టైంలో పంపించాయి. ఒక విమానాన్ని వెంబడిస్తుందంటే ఆ డ్రోన్ ఎంత స్పీడ్తో వెళ్తుందండి. దాంతో కింద ఉన్న సైనికులు ఒక చిన్న షోల్డర్ లాంచ్డ్ మిసైల్తో, అంటే భుజంపై పెట్టుకొని కాల్చే క్షిపణితో ఆ భారీ ఫైటర్ జెట్ని కూల్చేశారు. అమెరికా పైలట్లకి డిఫెన్స్ సిస్టమ్ నుండి కనీసం అర సెకండ్ కూడా వార్నింగ్ టైం దొరకలేదంటే ఇరాన్ డ్రోన్ ప్లాన్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోండి. యుద్ధంలో వెపన్స్ ఒక్కటే ఉంటే సరిపోదండి. మన అభినందన్ గారు జస్ట్ మిగ్ విమానంతో F-16ని కుప్పకూల్చాడు. ఎలా సాధ్యం? టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే, స్కిల్ ఉంటే అన్నీ సాధ్యమే. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు డ్రోన్ పవర్ వైపు చూస్తుంది. భారత్ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రోన్ టెక్నాలజీ పైన రీసెర్చ్ చేస్తూ ఉంది, భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. చాలా తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ చిప్ డ్రోన్స్ పెద్ద పెద్ద మిలిటరీ బేస్లకే ముప్పుగా ఉన్నాయి. అందుకే అమెరికా ఇప్పుడు ఒక రకమైన రియాక్టివ్ పానిక్ మోడ్లో ఉంది, ఆందోళనలో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మరియు ఏవియేషన్ అథారిటీ, దీన్ని FAA అంటారు. ఈ FAA, పెంటగాన్ అన్నీ కలిసి అమెరికాలోని ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్, మిలిటరీ ఏరియాల చుట్టూ రక్షణ పెంచుతున్నారు. ఎలా పెంచుతున్నారు? దీనికోసం ట్రెడిషనల్ వెపన్స్ కాకుండా శత్రువుల డ్రోన్లను గాల్లోనే కాల్చేసే హై పవర్డ్ లేజర్స్ మరియు మైక్రోవేవ్ సిస్టమ్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అర్జెంటుగా అమెరికా లోపల డిప్లాయ్ చేయనున్నారు. లేజర్స్ అండ్ మైక్రోవేవ్ సిస్టమ్స్ని వీళ్ళు వాడుకలోకి తేనున్నారు. ముప్పు రాకముందే అలర్ట్ అవ్వాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తుందని ఈ యాక్షన్స్ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డ్రోన్లు కేవలం సరిహద్దులోనే కాదు, డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చే ముప్పుగా మారాయి. యుక్రెయిన్ రష్యాలోకి దూరి మరీ రిఫైనరీలపై ఎలా పేలుస్తుందో రీసెంట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా? అయితే ఒకప్పుడు కమర్షియల్ ఎయిర్ స్పేస్లోకి మిలిటరీ గ్రేడ్ కౌంటర్ డ్రోన్ ఎక్విప్మెంట్ తేవడం గురించి ఎవరు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అదే రియాలిటీ. పెంటగాన్ ఇంత అర్జెంటుగా ఎందుకు మూవ్ అవుతుందంటే రీసెంట్గా జర్మనీలోని లైప్జిగ్ ఎయిర్పోర్టులో ఆర్మ్డ్ డ్రోన్స్ కనిపించడంతో ఫ్లైట్స్ అన్ని సస్పెండ్ చేశారు. అంతేకాదు ఒక కార్గో ప్లేన్ గాల్లో యాక్సిడెంటల్గా చిన్న డ్రోన్ని ఢీకొట్టింది. డ్రోన్ ఇన్సిడెంట్స్ ఎంత పెద్ద ఎయిర్ సేఫ్టీ క్రైసిస్గా మారుతాయో చెప్పడానికి ఇదొక బిగ్ వార్నింగ్. ఆ డ్రోన్ని ఢీకొట్టడం అనేది యాక్సిడెంటల్గా జరిగింది. ఒకవేళ అవే డ్రోన్స్ని ఈ శత్రు మూకలు సివిలియన్ ప్లేన్స్ని టార్గెట్ చేయడానికి పంపిస్తాయి. ఈరోజు F-15 విమానాన్ని ఆ డ్రోన్ వెంబడించింది. సివిలియన్ విమానాన్ని ఫ్యూచర్లో వెంబడించదని ఏంటి గ్యారంటీ? ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలపైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మీరు దాడులు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎలక్ట్రిసిటీ లేక, తాగడానికి నీళ్లు లేక ఆకలి చావులు చేస్తున్నారు. కాబట్టి మీ ప్రజలను కూడా చంపడానికి మా హక్కు ఉంది అని చెప్పి అవే డ్రోన్లను వీళ్ళు సివిలియన్ ప్లేన్స్ పైన యూజ్ చేయరని ఏంటి గ్యారంటీ? ఈ డ్రోన్స్ నుండి అమెరికా కూడా రీసెంట్గా కొన్ని చేదు అనుభవాలు అయ్యాయి. ఈ ఇయర్ స్టార్టింగ్లో టెక్సాస్ బార్డర్ దగ్గర కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఒక మిలిటరీ లేజర్ని వాడారు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పేంటంటే ఆ ఏవియేషన్ అథారిటీస్కి మేము లేజర్స్ వాడుతున్నామని ఇన్ఫార్మ్ చేయలేదు. ఏవియేషన్ అథారిటీస్ వాళ్ళు ఏమనుకున్నారు, ఆ లేజర్ని ఎవరో శత్రుముఖలు ప్రయోగించారని చెప్పి మొత్తం ఏవియేషన్ సిస్టమ్నే ఆల్మోస్ట్ గంటల తరబడి క్లోజ్ చేశారు. అప్పుడు ఈ కస్టమ్స్ వాళ్ళు అసలు విషయం చెప్పారు, మేమే టెస్ట్ చేశామని. ఒరే నాయన, మీరు టెస్ట్ చేస్తే మాకు ముందే చెప్పాలి కదా అని ఏవియేషన్ వాళ్ళు బండబూతులు తిట్టారు. కాబట్టి ఇలాంటి కొత్త టెక్నాలజీని ఉపయోగించే ముందు అనేక విభాగాల మధ్య, మిలిటరీ కమాండర్ల మధ్య, ఆఫీసర్ల మధ్య ఒక్క చిన్న పొరపాటు జరిగిన భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు హై ఎనర్జీ లేజర్స్, హై పవర్ మైక్రోవేవ్ సిస్టమ్స్ని అప్రోచ్ చేసి రూల్స్ క్లియర్గా సెట్ చేస్తున్నారు, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అని. ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి ఈ డ్రోన్లను డిస్మాంటిల్ చేయడానికి అమెరికా పెద్ద మొత్తంలో ప్యాట్రియాటిక్ మిసైల్స్ని వాడిందని ఒక వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక డ్రోన్ను కూల్చాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే యుఎస్ ఇప్పుడు ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వైపు మొగ్గు చూపుతుంది. ఇందులో అమెరికా దృష్టి పెట్టిన 2 మేజర్ వెపన్స్ ఏంటి? హై ఎనర్జీ లేజర్స్, హై పవర్ మైక్రోవేవ్. వీటి గురించి మేము ఎప్పుడు వినలేదే, కాస్త క్లుప్తంగా చెప్తావా అని మీరు నన్ను అడగొచ్చు. చెప్తాను. చెప్పే ముందు ఇంత అడ్వాన్స్డ్ వీడియో చేస్తున్నందుకు ముందుగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ లేజర్ సిస్టమ్స్ ఏం చేస్తాయి? లైట్ స్పీడ్తో ప్రయాణించే పవర్ఫుల్ ఫోకస్డ్ లైట్ బీమ్ని రిలీజ్ చేస్తాయి. ఈ బీమ్ డ్రోన్ పైన ఎప్పుడైతే పడిందో
ఆ డ్రోన్ యొక్క మోటార్ని మొత్తం కరిగిస్తుంది. మన కొవ్వొత్తి గేద కరుగుతుంది చూడండి, అలా కరిగించేస్తుంది. ఒకవేళ డ్రోన్ యొక్క మోటార్ చాలా శక్తివంతంగా ఉంటే ఆ లోపలికి దూరి దాని ఎలక్ట్రానిక్స్ కెమెరాలను సెకండ్లలో కాల్చి వేస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే డ్రోన్ని గాల్లోనే కైమా చేస్తుంది. ఒక్కో షాట్కి అయ్యే ఖర్చు కేవలం కొన్ని డాలర్లు మాత్రమే. ఇక ఈ హై పవర్ మైక్రోవేవ్ సిస్టమ్స్ ఎప్పుడు వాడతారు? ఒక వీడియోలో మీకు చెప్పాను స్వామ్ డ్రోన్స్ గురించి, గుర్తుందా? డ్రోన్స్ అనేవి గుంపుగా వస్తాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ నుంచి 1-2 డ్రోన్లు రాలేవు, ఒకేసారి 500, 600 గుంపులుగా డ్రోన్లు వచ్చాయి. వీటినే స్వామ్ డ్రోన్స్ అంటారు. ఇలా గుంపులుగా డ్రోన్లు వచ్చినప్పుడు వాటిని డిస్మాంటిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈవెన్ రష్యా పైన ఏదైతే అటాక్ చేసిందో ఆ అటాక్లో కూడా యుక్రెయిన్ ఇలాగే స్వామ్ డ్రోన్స్ని పంపించింది. అదే సమయంలో ఒక లాంగ్ రేంజ్ డ్రోన్ పంపించేసరికి అది సరిహద్దును దాటుకొని చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసింది. ఇలాంటి మిస్టేక్స్ అమెరికాలో జరగకుండా అమెరికా ఈ హై పవర్ మైక్రోవేవ్ సిస్టమ్స్ని వాడనుంది. ఇంతకుముందు చెప్పినట్లు లేజర్ అనేది ఒక డ్రోన్ని టార్గెట్ చేస్తుంది. ఏకకాలంలో ఒక లేజర్ ఒకే డ్రోన్ని టార్గెట్ చేయగలదు. కానీ ఈ మైక్రోవేవ్ ఆయుధాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే ఒకేసారి గుంపుగా వచ్చే డ్రోన్లని నాశనం చేయగలవు. మైక్రోవేవ్ రేస్ని గాల్లోకి పంపించినప్పుడు దాని పరిధిలోకి ఎన్నైతే డ్రోన్స్ వస్తాయో అన్నింటినీ కూడా భస్మం చేసి పడేస్తుంది. ఒక శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని విడుదల చేస్తారు. దాని పరిధిలో ఉన్నటువంటి డ్రోన్ సర్క్యూట్లను ఒకేసారి ఫ్రై చేసేస్తాయి. షార్ట్ సర్క్యూట్ అంటారు కదా. ఎప్పుడైతే వీటి గురించి నేను స్టడీ చేయడం స్టార్ట్ చేశానో ఇమీడియట్గా నాకు ఒక డౌట్ వచ్చింది. అమెరికా తన ప్రజలను కాపాడుకోవడానికి మంచిదే లేజర్ని ఉపయోగిస్తూ అంటుంది, మైక్రోవేవ్ సిస్టమ్ని ఉపయోగిస్తుంది అంటుంది అంటే ఆల్రెడీ దీని దగ్గర వెపన్స్ ఉన్నాయని అర్థం. మరి ఈ వెపన్స్ని అమెరికా గల్ఫ్ దేశాల్లో ఎందుకు ఉపయోగించట్లేదు? గల్ఫ్ దేశాల్లో ఈ రిఫైనరీల పైన, హార్ముజ్ని దాటుకొని వస్తూ పోయే షిప్స్ పైన ఇరాన్ ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తుంది. ముఖ్యంగా ఈ డ్రోన్ల ద్వారానే మెజారిటీ దాడులు జరిగాయి. మరి ఈ సిస్టమ్స్ ఏవో అక్కడ కూడా ఉపయోగిస్తే పాపం గల్ఫ్ దేశాలు కూడా కాస్త లాభపడతాయి కదా అని నాకు అనిపించింది. వెంటనే దీనిపైన కాస్త రీసెర్చ్ చేశాను. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. మీకు తెలుసుకోవాలనుందా? ఇప్పుడు మన భారత్లో వాతావరణం, అమెరికాలో వాతావరణం, అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో వాతావరణం ఒకేలా ఉండదు. గల్ఫ్ దేశాల్లో తుఫాను, దుమ్ము విపరీతంగా ఉంటుంది. ఆ గాల్లో ఉండే విపరీతమైన ఇసుక రేణువులు, దుమ్ము ఈ లేజర్ కిరణాల యొక్క తీవ్రతని చెల్లాచెదురు చేస్తాయి, స్కాటర్ చేసేస్తాయి. ఎప్పుడైనా సరే రేస్ అనేవి ఒక సింగిల్ లైన్లో వెళ్ళాలి, కానీ అవి స్కాటర్ అయ్యాయా వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల లేజర్ బీమ్ తన అసలు పవర్ని కోల్పోయి శత్రువుల డ్రోన్ని చేరేసరికి బలహీనపడుతుంది, తుస్సుమంటుంది. ఇక థర్మల్ బ్లూమింగ్, గల్ఫ్ దేశాల్లో ఉండే విపరీతమైన వేడి, వీటి వల్ల లేజర్ ప్రయాణించే గాలి వేడెక్కి ఒక లెన్స్ లాగా మారుతుంది. ఇది లేజర్ కిరణాన్ని ఒకే పాయింట్ పైన ఫోకస్ చేయకుండా పక్కకు నెట్టేస్తుంది. అంతేకాదు ఎడారిలోని ఈ ఇసుక రేణువుల వల్ల ఈ లేజర్ వెపన్ యొక్క అత్యంత సున్నితమైన అద్దాలు, ఆప్టికల్ లెన్సెస్ స్క్రాచ్ అయి పాడైపోయే ముప్పు ఉంది. మన కంటికి పెట్టుకునే గ్లాసెస్కే ఇసుక రేణువులు రాసుకుంటే స్క్రాచెస్ పడతాయి. మరి అంత పవర్ఫుల్ వెపన్స్ పాడైపోవా చెప్పండి? పోనీ మైక్రోవేవ్ ఆయుధాలని వాడదామా అంటే ఒక శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని పంపినప్పుడు అది కేవలం శత్రువుల డ్రోన్లను మాత్రమే కాకుండా ఆ పరిధిలో ఉన్న మిత్ర దేశాల రాడర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, చివరికి ప్యాసింజర్ విమానాల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని కూడా జామ్ చేసే అవకాశం ఉంది, అంటే షార్ట్ సర్క్యూట్ చేసే అవకాశం ఉంది. అమెరికా లాంటి హైలీ అడ్వాన్స్డ్ కంట్రీలోనే ఈ FAA మరియు కస్టమ్స్ మధ్య ఎలాంటి మిస్కమ్యూనికేషన్ జరిగిందో కొద్దిసేపటి క్రితం మీకు చెప్పాను. మరి గల్ఫ్ దేశాల్లో అబీబీ డబ్బులు పెట్టి వెపన్స్ కొనడం తెలుసు కానీ వాటిని ఆపరేట్ చేయడం సరిగా తెలియదు. ఏ బటన్ నొక్కాలో వాడు ఆలోచించే లోపలే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. హైలీ సెన్సిటివ్ వెపన్స్ ఇవి. అమెరికా వాడే వీటిని సివిలియన్స్కి ఎలాంటి నష్టం కలిగించకుండా సేఫ్గా ఎలా వాడాలి అని రూల్స్ బుక్ తయారు చేస్తున్నాడు. అలాంటిది గల్ఫ్ దేశాలకు ఇస్తే ఇంకేమైనా ఉందా? సుతిల్ బాంబు ముట్టించి చేతులను పట్టుకుంటే ఏమవుతుంది? నీ చెయ్య కాలుతుంది. శత్రువుల డ్రోన్ల సంగతి పక్కకెట్టండి, వీళ్ళే కాల్చుకుంటే పరేషాన్ కదా. సరే, ఇవన్నీ కూడా రీజన్స్ ఉన్నాయి కాబట్టే మేబీ గల్ఫ్ దేశాలకి అమెరికా ఈ టెక్నాలజీ ఇవ్వట్లేదు. ఒక 50% నేను కూడా ఈ రీజన్స్ అన్నింటితో సాటిస్ఫై అయ్యాను. కానీ ఎక్కడో తేడా కొడుతుంది సీనా అన్నట్టుగా ఒక చిన్న డౌట్ అయితే నా మనసులో ఉండింది. ఎందుకు ఇవ్వట్లేదు అమెరికా? దీని వెనుక ఇంకా ఏదైనా రీజన్ ఉందా అని చెప్పి. ఈ లేజర్ల తయారీకి కావాల్సిన గ్యాలియం, జెర్మేనియం వంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. డబ్బులు పెడదామన్నా ఇవి అంత ఈజీగా దొరకవు. చైనా వాడు అంత ఈజీగా అమెరికాకి ముందరలాగా రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వట్లేదు. అందుకే ఆ మధ్య ట్రంప్ నిద్రలో కూడా రేర్ ఎర్త్ అన్నాడుగా. ఎందుకన్నాడు? ఇలాంటి హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ తయారీకి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా అవసరం.
గ్యాలియం, జర్మేనియం లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికా దగ్గర లేవు. వీటి కొరత ఉంది కాబట్టి ఉన్న కాస్త మెటీరియల్తో అమెరికా వెపన్స్ తయారు చేసుకొని చుప్చాప్గా సైడ్ అయిపోయింది. అమెరికా ఎంత గుంటెనక్క దేశం అంటే అమెరికా ప్రజల ప్రాణాలు వీళ్ళకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ వీళ్ళు ఉపయోగిస్తా అంటున్నారు. అంటే గల్ఫ్ దేశాల ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఇప్పటికైనా సరే గల్ఫ్ దేశాలు దీన్ని గుర్తించాలి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ని. బయటికి అమెరికా చాలా రీజన్ చెప్తుంది, మట్టి అంటుంది, రేణువులు అంటుంది, హీట్ అంటుంది. మేబీ అందులో నిజాలు కూడా ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ చాలా రేర్గా ఉన్నవి, కొరత ఉంది కాబట్టే అమెరికా ఇలా దాస్తుంది ఎక్విప్మెంట్ని. 2012 మూవీ చూసారా, యూనివర్స్ మొత్తం అంతమైపోతుంది అనగానే ఒక పెద్ద షిప్ని తయారు చేసుకొని అందులోకి అందరూ వెళ్ళిపోయారు. సామాన్య ప్రజలు ఎవరైనా వెళ్ళాలని ప్రయత్నిస్తే వాళ్ళకి అసలు చెప్పని కూడా చెప్పలేదు. ఐ హోప్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.